మహాభారతం అధ్యాయం 62 శ్రీకృష్ణుడు ఉపదేశం. యుద్ధానికంతా సిద్ధమైంది. ఇరుపక్షాలకు చెందిన వీరులు ఏ పక్షానికి ఆ పక్షంలో యుద్ధ ధర్మాలను అనుసరించి యుద్ధం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కాలానుగుణంగా యుద్ధనీతి, యుద్ధ మార్గాలు మారుతూనే ఉన్నాయి. మహాభారత యుద్ధ కాలంలో ఉన్న నీతి అప్పటి మార్గాన్ని గుర్తు చేసుకోవాలని అవసరం ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో అనుసరించిన నీతిలో కొన్ని ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి ఆ రోజుకు యుద్ధం ముగిసేది. అక్కడి నుంచి రెండు పక్షాల వారు స్నేహితుల్లో కలిసిమెలిసి ఉండేవారు. సమాన ప్రతాపం కలవారే ద్వంద్వ యుద్ధం చేయడానికి అర్హులు. యుద్ధ భూమిని విడిచిపెట్టిన వారిని సేద తీరేవారిని ఎదిరించరాదు. గుర్రపరువుతునే ఎదిరించాలి. పదాతి దళాన్ని ఎదిరించకూడదు. ఇలాగే రథారూఢులు, గజారూఢులు, పదాతి దళాల వారు శత్రుపక్షంలో వారిని ఎదుర్కోవాలి. శరణు కోరిన వారిని ఆయుధాలు వదిలేసి శత్రువులు లొంగిపోయి యుద్ధం చేయని వారిని చంపేవారు కాదు. ఒకానొక తరుణంలో ఎవరిని ఎదుర్కోకుండా తీరిగ్గా ఉన్న ఒక యూదుడు ప్రత్యేకంగా జగడమాడి ఉన్నా అతడు వెనుకకు మరలిన, అతడి కవచం భగ్నమైన అలాంటి వారిని చంపకూడదు. యుద్ధంలో పాల్గొనకుండా ఉండే సైనికులపైన శంఖధ్వనులు, భేరీ మృదంగ ధ్వనులు చేసేవారిపైన ఎవరూ బాణాలు వేయకూడదు. ఈ సూత్రాలను అనుసరించే కౌరవ పాండవులు యుద్ధం చేయగలమని ప్రతిజ్ఞ చేశారు. కాలగతిలో యుద్ధరీతికి సంబంధించి మంచి చెడు అని మనుషులకు అభిప్రాయాల్లో మార్పులు కనపడుతున్నాయి. ఇప్పటి యుద్ధాల్లో చేయకూడదు ఒకటి కూడా వేరుగా లేదు. చిన్న పెద్ద అనే విశేషం లేకపోవడం, యుద్ధ సామాగ్రి మందులను ధ్వంసం చేయడం, నోరులోని జంతువులపైన గుర్రాలు, ఒంటెలు, గాడిదలను చంపడం చేస్తున్నారు. ఒక్కొక్కప్పుడు గొప్ప యుద్ధనీతులు కూడా భారత యుద్ధంలో పెడతవు పట్టాయి. ఏదో కారణంతో ఉడికి యుద్ధనీతి బాహ్యమైన పనులు జరిగాయని కథల వల్ల తెలుస్తుంది. మొత్తంగా యుద్ధ ధర్మం, నీతి వీటిని అనుసరించే ఇరుపక్షాల వారు యుద్ధం చేశారనవచ్చు. అప్పుడప్పుడు జరిగిన అవినీతి పనుల విషయమే సిగ్గు చేయటని, చేయరాదని మాత్రమే అనుకోవడం జరుగుతుంది. భీష్ముడు తన నాయకత్వం కింద ఉన్న రాజులందరిని ఉద్దేశించి, వీరులారా, మీకు శ్లాఘ్యమైన తరుణం లభించింది. మీ ఎదురుగా స్వర్గధామాలు బాగా తెరిచి ఉన్నాయి. ఇంద్రునితోనూ బ్రహ్మతోనూ కలిసిమెలిసి ఉండగల ఆనందం మీకు కలుగుతుంది. మీ పూర్వులు వెళ్ళిన మార్గంలోనూ మీరు క్షత్రియ ధర్మాన్ని నిలపండి. ఆనందంతో యుద్ధం చేసి కీర్తి, గొప్పతనం సంపాదించండి. క్షత్రియుడనేవాడు శరీర రుగ్మత కారణంగాను, వృద్ధాప్య కారణంగానే మరణం కోరుకోడు. యుద్ధ భూమిలోనే మరణం కోరుకుంటాడు అన్నాడు. భీష్ముడి మాటలకు రాజులందరూ తూర్య నినాదాలు చేసి వారిని ఉత్సాహపరుస్తూ కౌరవులకు జయం కలుగ్గా కానీ గంభీరంగా అరిచి ధ్వనులు చేశారు. భీష్ముడి పతాకంపై తాడి చెట్టు 5 నక్షత్రాలు మెరుస్తున్నాయి. అశ్వత్థామ పతాకంపై సింహచిహ్నం, ద్రోణుడు బంగారు రంగు పతాకంపై ఋషిక మండలం, బాణం చిహ్నాలు మెరుస్తున్నాయి. దుర్యోధన పతాకంపై పడగ విప్పిన తాచుపాపు చిహ్నం, కృష్ణాచార్యుడి జెండాలో వృషభం, జయభద్రుని జెండాలో అడివి పంది, అలాగే ఇతరుల జెండాలపైన రకరకాల చిహ్నాలు మెరుస్తున్నాయి. ఇలా యుద్ధభూమంతా గొప్ప పతాక దృశ్యాలతో అలంకరించబడింది. కౌరవ సైన్యం అంతా యుద్ధ సన్నద్ధమే ఉండడం చూసి యుధిష్ఠిరుడు అర్జునుడితో, శత్రు సైన్యం చాలా పెద్దదిగా, మన సైన్యం చాలా తక్కువగా ఉంది. మన ప్రయత్నం అంతా సైన్యాన్ని కూడదీయడంలోనే ఉండాలి. మన సైన్యాన్ని ఏ పరిస్థితిలోనూ చెదరగొట్టవద్దు. మన సైన్యాన్ని చూసి వ్యూహరచన చేయగలవని అన్నాడు. ఉభయపక్షాలు సైనికులు ఏర్పాటు చేసిన తర్వాత ఒకరినొకరు చంపుకోవడానికి చేరిన వారిని అందరినీ చూసిన అర్జునుడు తన మనసులో ఆందోళన చెందాడు. ఈ మానసిక ఆందోళనకు పోగొట్టడానికి, శంకలను నివృత్తి చేయడానికి శ్రీకృష్ణుడు అర్జునుడితో మాట్లాడాడు. ఈ తరుణంలో శ్రీకృష్ణుడు ఉపదేశించిన వ్యాఖ్యలు భగవంతునిచే పలుకుబడిని భావించాడు. కోట్లాది ప్రజల హృదయాల్లో నాటుకుపోయింది. మనుషుల పఠనానికి
ప్రపంచంలో అందరికీ గొప్ప విధిగా పరిగణించబడుతుంది భగవద్గీత.